చేయడంతో 2.17 లక్షల మత్స్యకారులకు లబ్ధి చేకూరింది. 102 PFCSలను FFPOలను తయారు చేశాం. 2026-27 ప్రతిపాదనలు: చేప పిల్లల విడుదల, ఐస్ బాక్సులు, ఫిష్ సీడ్ ఫాముల నిర్వహణ, పడవల మరమ్మతులు, ఏరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లు, చెరువుల ఆటోమేషన్ వంటి కార్యక్రమాలను ప్రతిపాదించాం. CSS, PMMSY, హ్యాచరీలు, బయోప్లాక్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు, ఫీడ్ మిల్లులు, హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, కృత్రిమ లీఫ్లకు గాను 398 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. PMMSY 2 కింద కొత్త బోట్లు, వలలు, ఇంజన్లు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2026-27 సంవత్సరంలో మత్స్యరంగ అభివృద్ధికి 523.525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ విద్య మరియు పరిశోధనలో మార్పులను తీసుకొస్తూ క్లాస్ రూముల్లో అభ్యాసాన్ని తగ్గిస్తూ క్షేత్రస్థాయి అభ్యాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వ్యవసాయ డ్రోన్లు పైలట్ సెక్షన్లో DCCI ధృవీకరణ పొందిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇప్పటి వరకు 534 మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ICARకు పంపించాం. 2026-27లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కోసం 504.11 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన పరిశోధనలు, ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నాం. అరకు కాఫీ ప్రొడక్షన్ అండ్ వాల్యూ ఎడిషన్కు, కోకో బీన్స్ ప్రాసెసింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్కు, వాల్యుయేషన్ ఆఫ్ బనానా, సూడోస్ట్రై మొదలగు కార్యక్రమాలు చేస్తున్నాం. నాణ్యమైన మొక్కలు, విత్తనాల అభివృద్ధి కొరకు కొబ్బరి, టిష్యూ కల్చర్, కోకో, అరటి, మామిడి మొక్కలు, అంటుజీడి మామిడి మొక్కలు మొదలగు అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను రైతులకు సరఫరా చేస్తున్నాం. RKVY ప్రాజెక్టు కింద విశ్వవిద్యాలయం పరిధిలో 13.13 కోట్ల రూపాయలతో నూతన కార్యక్రమాలను చేపట్టాం. 2026-27లో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్లో 97.99 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం దేశంలో మొట్టమొదటిసారి పశు సంవర్ధక డిప్లొమా కోర్సును ఈ విశ్వవిద్యాలయంలో ప్రారంభించాం. ర్యాబిస్ వ్యాధిని గుర్తించడానికి అత్యాధునిక పరిశోధనల చాలను విశ్వవిద్యాలయానికి కేటాయించబడింది. ఈ విశ్వవిద్యాలయానికి 2025-26 సంవత్సరానికి 113.04 కోట్ల రూపాయలు వివిధ విభాగాల అభివృద్ధికి కేటాయించబడింది. సుమారు 208 లక్షల ఒంగోలు జాతి, 132 లక్షల పొంగనూరు జాతి వీర్య నాలికలు, 900 వనరాజ కోళ్లను రైతులకు అందజేశాం. స్వజాతి పశువులను అంతరించిపోకుండా వాటి ద్వారా ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే విధంగా తయారు చేయడానికి పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒప్పందం కుదుర్చుకుంది. 2026-27లో శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్లో 163.01 కోట్లు ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య మరియు ఆక్వా సాగు రంగంలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం మరియు పరిశోధనలను ప్రోత్సహించడం, రాష్ట్రంలో RSKలకు సాంకేతిక సాయం అందించడం జరుగుతుంది. 2026-27లో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం కోసం 39.20 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదించాం. విద్యుత్తు. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు నిరంతర పగటి విద్యుత్తును సరఫరా అందించబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి 13,241
17 కోట్ల రూపాయలు సబ్సిడీ జరిగింది. ఈ పథకం కింద గ్రామీణ ఉద్యాన నర్సరీలు, చెరకు రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందించబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. 2026-27లో విద్యుత్ సబ్సిడీ అవసరాలకు 13,722 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. అదేవిధంగా VBGRMG వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ అనుసంధానం 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ పనుల కోసం 2,783 కోట్ల రూపాయల వ్యయంతో 831 లక్షల మందికి పని దినాలు కల్పించాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ పథకం కింద వ్యవసాయం అనుబంధ పనులకు 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఎన్టీఆర్ జలసిరి 2027-26-27లో ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం కోసం బోర్లను ఉచితంగా వేయడానికి, మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. నీటి వనరుల శాఖ రైతన్న మీకోసం కార్యక్రమంలో పంచసూత్రాల్లో మొదటిదైన నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అసంపూర్తిగా ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి అవసరమైన చోట కాలువల పూడికతీతకు నీటి వనరుల శాఖ చర్యలు తీసుకుంటుంది. సాగు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 2026-27లో 14,276.89 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్టు 2026-27 సంవత్సరానికి గాను మొత్తం 53,752.12 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేల, నీరు, రైతు ఈ మూడింటిని భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా మన మంచి ప్రభుత్వం భావిస్తుంది. ఇక ముందు కూడా ఇదే దీక్షతో కర్షకుల అభ్యున్నతికి కృషి చేస్తామని సభాముఖంగా మనవి చేస్తూ 2026-27 బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి మన సభకు వచ్చినటువంటి సీఎం రమేష్ గారు ఎంపీ గారు, నందిమాల ప్రసాద్ గారు, రావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, అలాగే బీటెక్ రవి గారు, మల్లికార్జున రెడ్డి గారు వచ్చారు. ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలండి సభ ముగించే ముందు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి సార్. మీ సలహా మేరకు ఒక కార్యక్రమం టేకప్ చేసాం. అంటే ఈ సభకి చదువుకున్న పిల్లల్ని, స్కూల్ పిల్లలు అందరిని పిలిపించాలని చెప్పి గతంలో మీకు సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మేము డిజైన్ చేసాం సార్. మన లోకేష్ గారు అంతా కూర్చొని డిజైన్ చేసాం. ఇప్పటికి నాకు వచ్చిన అప్లికేషన్ మేము కాల్ ఫర్ చేసాం అన్ని స్కూల్స్కి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ చేయమని. ఇప్పటికి మాకు సుమారు 150 స్కూల్స్ నుంచి మా పిల్లలు వస్తారని చెప్పి రిక్వెస్ట్ లెటర్స్ వచ్చాయి. మేము స్టార్ట్ చేసాం 11, 12, 13, 14 తారీఖు చూస్తే ఇప్పటికి 22 స్కూల్స్ నుంచి వచ్చారు సార్. ఈ రోజుకి 798 మంది వచ్చారు. 798 పిల్లలు వచ్చారు. రోజు వస్తున్నారు, కూర్చున్నారు. ఒక్కొక్క స్కూల్కి 20 హాఫ్ అన్ అవర్ మినిట్స్ టైం ఇచ్చాం అందరికీ. ఇంకా మనకి రావాల్సింది 128 స్కూల్స్ నుంచి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఈ సభ ముగించే లోపల వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా చూసే అవకాశం ఇస్తున్నాం సార్. నేను ఆ పిల్లలతో అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను సార్. నేను మాట్లాడితే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు చదువుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు మాకు తెలియదు కానండి, ఈ సభ చూసిన తర్వాత మాకు కూడా సభలోకి రావాలన్న ఆలోచన ఇస్తారు. ఇది మంచి పరిణామం సార్, మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ సలహా మేరకు చేస్తున్నాం, ఇది పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను సార్.
ప్రతిపక్ష నాయకుడు ఉంటే బాగుండు, కొంచెం వాళ్ళు చూసా. అదేవిధంగా గౌరవ మంత్రులు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 17-18 తేదీలో అంటే రాబోయే మంగళవారం, బుధవారంలో సాధారణ బడ్జెట్పై విస్తృతంగా చర్చ జరుగుతుంది. చర్చకు సన్నద్ధం కావడానికి బడ్జెట్ ప్రతిపాదన మీరంతా కుల్లసంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఫిబ్రవరి 15-16 తేదీలో సమావేశాలకు విరామం ఇస్తున్నాం. 15-16 విరామం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకొని బడ్జెట్పై పూర్తి అవగాహనతో ఈ చర్చలో పాల్గొనవలసిందిగా కోరుతున్నానండి. అదేవిధంగా ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి మంగళవారం అంటే 17 ఫిబ్రవరి 2027 తారీఖు ఉదయం 9 గంటలకి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.